హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని పచ్చి రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే దీనికోసం 1/2 కిలో రొయ్యల్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇవి నీసు వాసన రాకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు ఈ రొయ్యల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల పసుపు ఉప్పు వేసి దీనిలోని వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా రొయ్యల్లోని వాటర్ అంతా దగ్గరగా వచ్చేస్తుందండి. రొయ్యలు కూడా గట్టిగా అయిపోతాయి, చక్కగా మనం వండేటప్పుడు చెదిరిపోకుండా ఉంటాయండి. ఇలా రొయ్యల్లో పసుపు ఉప్పు వేస్తే తొందరగా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈ రొయ్యల్లోని వాటర్ అన్నీ చూడండి ఎలా వచ్చేసినాయో. వాటర్ మనం వేసినట్టే వచ్చేస్తాయి వాటర్ అనేవి. ఈ రొయ్యల్లో ఈ వాటర్ ఉంచి మనం కర్రీలో డైరెక్ట్గా వేసామంటే కనుక రొయ్యల కర్రీ అనేది నీసు వాసన వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్లోనే. ఇలా ఉడికిపోయినాయి కదా, వీటిని ఈ వాటర్లోంచి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఈ స్టవ్ మీద నుంచి ఈ గిన్నెని తీసేసుకొని ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 లేదా 3 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. గ్రేవీ అనేది ఎక్కువగా కావాలంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పులుపు కోసం ఒక టమాటాని, పెద్ద టమాటాని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. లేదు చిన్న టమాటాలు అయితే 2 వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కళ్ళుప్పు అనేది కొద్దిగా వేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని బాగా మగ్గనిద్దాం. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోతుందండి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకుంటున్నాను. ఇలా రొయ్యలు మొత్తం వేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యల్ని మగ్గ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ వేసుకున్న వెంటనే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే కర్రీ అనేది మరింత టేస్టీగా అనిపిస్తుందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలా కర్రీలో ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం
ఉప్పు అనేది తక్కువగానే వేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో, కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. కర్రీలో సాల్ట్ అనేది సరిపోలేదండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఇలా తేలిపోతుందంటే కనుక కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చివరిలో తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కమ్మగా ఉండే పచ్చి రొయ్యల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగా వచ్చింది. ఇది బిర్యానీలో కానీ, రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలోకి దేంట్లోకైనా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చికెన్లో కంటే రొయ్యల్లోనే ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకు మాత్రం పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే టమాటా పచ్చి రొయ్యల కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.